హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వెన్స్డే సీజన్ 2 నుంచి వచ్చిన వాల్యూమ్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. మధ్యాహ్నం 12:30కి అయితే రిలీజ్ చేశారు. జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోతుంది సీజన్ 2 కూడా. బిఫోర్ మంత్ అయితే మీకు సీజన్ 2 లోనే 4 ఎపిసోడ్స్ అయితే వాల్యూమ్ 1 కింద రిలీజ్ చేశారు. ఇన్ కేస్ దాని రివ్యూ మీరు చూడకపోయింటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, చెక్ చేయండి. ఈ బ్యాలెన్స్ 4 ఎపిసోడ్స్ గురించి అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. స్టోరీ ప్లాట్ లాంటివి ఏం చెప్పట్లేదు భయ్య. మీరు ఇన్ కేస్ స్టోరీ ప్లాట్ తెలుసుకుందాం అనుకుంటే వాల్యూమ్ 1 లో ఉంది, చెక్ చేయండి. అండ్ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ స్ప్లిట్ సీజన్ ఫార్మాట్ ఎవరు కనిపెట్టాడు కానీ వాడిని తన్నేయాలి భయ్య. ఫస్ట్ చిరాకు వస్తుంది నాకు ఈ స్ప్లిట్ సీజన్ అన్నది. సీజన్ 2 సీజన్ గ్యాప్ వచ్చిదే చాలా ఎక్కువ. అలాంటిది సీజన్ 2 వచ్చినప్పుడు వెంటనే సీజన్ 2 లో ఉన్న ఎపిసోడ్స్ అన్ని వదిలేకుండా మళ్ళీ దీనికి పార్ట్ 1 అనో లేదా వాల్యూమ్ 1 అనో మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేసి విడివిడిగా వదులుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ గానీ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ గానీ మొత్తం అన్ని కోల్పోతున్నారు అనమాట. నేను చెప్పాలంటే నాకైతే ఇది చాలా చిరాకు వస్తుంది. వాల్యూమ్ 1 చూసా, నాకైతే ఓకే అనిపించింది. ఇంకా వాల్యూమ్ 2 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం నాకు సూపర్ భయం అనిపించలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు రిలీజ్ చేసినవి 5th, 6th, 7th, 8th ఎపిసోడ్స్. ఇందులో 7th and 8th ఎపిసోడ్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయినాయి. నేనైతే వాటి వల్ల ఇంప్రెస్ అయ్యాను. ఆ 2 ఎపిసోడ్స్ వల్ల నాకు పర్లేదు అనిపించింది, అంటే బాగుంది అనిపించింది. మీకు తెలుసు వెన్స్డే అంటే సిరీస్ మొత్తం కూడా ఆడమ్స్ ఫ్యామిలీ చుట్టూరా నడుస్తూ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ అదే టాపిక్లు అయితే తీసుకుంటారు. బట్ ఇక్కడ ఇంకొంచెం ఓవర్ స్టఫ్ గా అయితే తీసుకెళ్తారు భయ్య. అండ్ 7th and 8th ఎపిసోడ్స్ లో కూడా ఆడమ్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే డార్క్ సీక్రెట్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఇవైతే బాగా వర్కౌట్ అయితే మీరు గెస్ట్ చేయలేరు. అవైతే ప్రెడిక్టబుల్ గా అనిపించవు అసలు మీకు. ఆ ట్విస్ట్లు బాగా వర్కౌట్ అయితే ఆ డార్క్ సీక్రెట్స్ కూడా బాగా రివీల్ చేస్తారు భయ్య. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ 7th and 8th ఎపిసోడ్స్ కూడా చాలా స్పీడ్ గా రన్ అవుతుంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ చేయరు. ఆ డ్రామా కూడా ఎక్కువ టైం తీసుకోరు. ప్రతిదీ కూడా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా బాగా క్రియేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఇచ్చున్న క్లోజర్ కూడా బాగా వర్కౌట్ అయింది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. ఓన్లీ హైట్ చుట్టూరే మొత్తం స్టోరీ నడిపేస్తారేమో డౌట్ పడ్డాను. కానీ హైట్ అంటే తెలుసు కదా, అదే టైలర్ గాల్పిన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చుట్టూ మొత్తం నడిపేస్తారేమో డౌట్ పడ్డా. లేదు భయ్య, చాలా అయితే తీసుకొచ్చారు. నాకు అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అంటే మీకు వాల్యూమ్ 1 లో ఒక క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా, జాంబీ టైప్ క్యారెక్టర్ ని. ఆ క్యారెక్టర్ తో చాలా స్టోరీని అయితే ప్రెజెంట్ చేశారు. అది నాకు బాగా వర్కౌట్ అయింది. వెన్స్డే బ్రదర్ క్యారెక్టర్ కూడా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఎనిడ్ క్యారెక్టర్ గానీ, ప్రిన్సిపల్ లెరిసా క్యారెక్టర్ గానీ, ఏంటి బ్రో లెరిసా చనిపోయింది కదా అంటారేమో, మీరు చూడండి మీకు అర్థమవుద్ది. అండ్ మ్యార్లిన్ క్యారెక్టర్, గోమెజ్ క్యారెక్టర్, మోరిటిక్ ఆడమ్స్ క్యారెక్టర్, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసుకుని యూజ్ చేసుకున్నారు భయ్య. నాకు అదైతే బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే 5th and 6th ఎపిసోడ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు రూపాయి ఉపయోగం లేదు భయ్య 2 ఎపిసోడ్ల వల్ల. కొన్ని సీన్స్ మాత్రం ఉంటాయి అంతే, 1-2 సీన్స్ అవసరమైనవి. ఉన్న ఎపిసోడ్స్ అంతా కూడా ఫిల్లర్ లాగా అనిపించింది. క్లియర్లీ ఫిల్లర్స్ అంతే, అసలు అవసరమే లేదనిపించింది భయ్య నాకు ఆ 2 ఎపిసోడ్లు చూసుకుంటే. దానికి బదులు 7th and 8th ఎపిసోడ్స్ లో మీకు ఓవర్ స్టఫ్ క్రియేట్ చేసుకుంటాం ఆ స్టోరీని. ఆ ఓవర్ స్టఫ్ స్టోరీని ఈ 5th and 6th ఎపిసోడ్ లో కొంచెం క్లియర్ గా చెప్పొచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. వాళ్ళు ఏదైతే 5th and 6th ఎపిసోడ్ లో కాన్సెప్ట్ అయితే తీసుకొస్తారు భయ్య, నాకు మైండ్ దొబ్బేసింది ఆ కాన్సెప్ట్ కి. మెయిన్ గా 6th ఎపిసోడ్ లో స్టార్టింగ్ ఇంట్రో కింద ఒకటి చేస్తారన్నమాట ఆడమ్స్ క్యారెక్టర్ తో. అది చూసాక జస్ట్ 1 minute చూపిస్తారా, 1 minute చూడడానికి నాకు చిరాకు వచ్చింది. అలాంటిది 6th ఎపిసోడ్ మొత్తం కూడా ఆ 1 minute లో సీక్వెన్స్ ఏదైతే ప్లాన్ చేశారో అదే ఉంటుంది. నాకైతే మెంటల్ వచ్చింది అదంతా చూడడానికి. చెప్తున్నాగా 5-6 ఎపిసోడ్స్ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. వాళ్ళు తీసుకెళ్లిన స్టోరీ పరంగా కానీ, వాళ్ళు రాసుకున్న రైటింగ్స్ కానీ, అండ్ ఆ ఫిల్లర్ ఎపిసోడ్ కానీ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తాను నేను అది. దాని తర్వాత 7th and 8th ఎపిసోడ్స్ కి బాగా వర్కౌట్ అయింది. ఏదన్నా నెగిటివ్స్ ఉందా అంటే మాత్రం 5th and 6th ఎపిసోడ్స్ భయ్య. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు. ఉన్నదంతా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. మళ్ళీ సీజన్ 3 కూడా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, ఎప్పటికప్పుడు తీసుకోండి. బట్ ఈ స్ప్లిట్ సీజన్ అన్నది మాత్రం చెయ్యొద్దురా బాబు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 వదిలేండి, డైరెక్ట్ గా సీజన్ లో వదులుకుంటే బెస్ట్. ట్రై చేయండి భయ్య. నేను చూడొద్దని చెప్పినా సరే మీరు చూస్తారు నాకు తెలుసు. చిన్న ఓటేగా ఫ్యాన్స్ ఉంటారు కదా, సో చూడండి ఖచ్చితంగా. నేను చూడొద్దని అయితే ఏం చెప్పట్లేదు. ట్రై చేయండి భయ్య, మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే 5th and 6th ఎపిసోడ్ మాత్రం మోస్ట్ రాడ్ అనిపించింది. 7th and 8th ఎపిసోడ్ మాత్రం బాగా సాటిస్ఫై అయ్యాను. సూపర్ గా అనిపించే నాకు 2 ఎపిసోడ్లు కూడా. నాకు కంప్లైంట్ కూడా లేదు. ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూసేసి. ఈసారి కూడా న్యూడిటీ లాంటివి అయితే ఏం లేవు ఈ ఎపిసోడ్స్ లో కూడా. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.